హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డ్రైవింగ్ గురించి బేసిక్స్ అండ్ 5 స్టెప్స్లో ఎంత ఈజీగా మీరు నేర్చుకోవాలనేది నేను నేర్పించబోతున్నాను. చాలామందికి డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకొని ఓన్లీ టెస్ట్ వరకు వాళ్ళు నేర్చుకొని టెస్ట్ ఎట్లా చేయాలి, హైట్ ఎలా కొట్టాలి అండ్ రివర్స్ ఎలా చేయాలని నేర్పిస్తారు డ్రైవింగ్ స్కూల్లో. వాళ్ళు టెస్ట్లో ఎలా పాస్ అవ్వాలి అనేది నేర్పిస్తారంట. బట్ నేను ప్రాక్టికల్ లైఫ్లో అండ్ డ్రైవింగ్ ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి, డ్రైవింగ్లో హైవే మీద ఎలా డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్లో చాలా మంచి ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి అండ్ ప్రాక్టికల్గా ఎలా డ్రైవ్ చేయాలి, పార్కింగ్ ఎలా చేయాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే మనం ఓన్లీ బేసిక్ నేర్చుకోబోతున్నాం. బేసిక్స్ ఆఫ్ సీట్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మిర్రర్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అండ్ స్టీరింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, ప్లీజ్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లోపలికి ఎక్కిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు స్టెప్ 1 వచ్చేసి మన సీట్ అనేది ఖచ్చితంగా మంచి యాంగిల్లో సెట్ చేసుకోవాలి, కంఫర్టబుల్గా చూసుకోవాలి మన లెగ్స్ని బట్టి. చాలామంది పొట్టిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే దగ్గరికి వేసుకుంటారు. ఇక్కడ కింద బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మనకు సీట్ అనేది ముందుకి వెనక్కి అవుతుంది. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ముంగడు చేసుకోండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వెనక్కి అనేది వేసుకొని దీన్ని సెట్ చేసుకుంటారంటే అంత స్టీరింగ్కి మనకి ఎంత దూరం అనేది ఇక్కడ యాంకిల్ దగ్గర కరెక్ట్ చూసుకోవాలి. యాంకిల్ మనకి టచ్ అవ్వాలి. ఇలా టచ్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ స్టీరింగ్ దింపేటప్పుడు కానీ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా. అండ్ స్టెప్ 2 వచ్చేసి మనం స్టీరింగ్ని మనం కిందికి మీదికైనా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది. లాక్ని కిందికి అంటే కొన్నిటికి లాక్ ఇక్కడ ఉంటుంది, కొన్నిటికి ఇక్కడ ఉంటుంది, చాలా విధాలుగా ఉంటుంది. ఇది మన హియాచ్ వెహికల్ కాబట్టి దీనికి కొంచెం ఇక్కడ సైడ్కి వస్తుంది. దీనికి కిందికి అంటే లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయినాక దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ దీన్ని లాక్ వేస్తామంటే అయిపోద్ది, స్టీరింగ్ సెట్ అయిపోద్ది. అండ్ స్టెప్ 3 వచ్చేసి కీ పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఇగ్నిషన్ ఆన్ చేసినాక లైఫ్ వస్తాయి, అన్నీ అర్థమవుతుంది అందరికీ. ఇగ్నిషన్ ఆన్ అయినాక బ్రేక్ ప్రెస్ చేసి ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు బ్రేక్ ప్రెస్ చేస్తేనే మీకు గేర్ రాడ్ అనేది లాక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే లాక్ ఓపెన్ కాదు. ఇప్పుడు కిందికి రావట్లేదు చూడండి, నేను బ్రేక్ మీద నుంచి కాల్ తీసాను, మనకు కిందికి రావట్లేదు చూడండి, కిందికి రావట్లేదు. సో బ్రేక్ మీద ప్రెస్ చేస్తేనే అప్పుడు కిందికి వచ్చింది. ఇది అట్లా ఇందులో లాక్ ఆటోమేటిక్గా దీనికి ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే. అండ్ స్టెప్ 4 వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఖచ్చితంగా పెట్టుకోవాలి అందరూ. ఓకే. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెనకాల వచ్చే ప్రతి ఒక్క థింగ్ అనేది మనకు ఈజీగా కనబడుతుంది. మన కార్ బాడీ అనేది ఎంతవరకు ఉంది, ఎంతలో తీసుకెళ్ళాలి మనం అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిందే మిర్రర్స్లో. అందుకే మిర్రర్స్ని కార్లో ఎక్కిన తర్వాత స్టెప్ 1, స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 తర్వాత ఖచ్చితంగా స్టెప్ 4లో మీరు అద్దాలు అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 5 బ్రేక్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్ వెహికల్స్కి ఏంటంటే బ్రేక్ ప్రెస్ చేస్తే దీనికి క్లచ్ ఉంటుంది, ఎందుకంటే ఇది నార్మల్ మాన్యువల్ వెహికల్ కాదు, ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వల్ల మనం ఓన్లీ బ్రేక్ ప్రెస్ చేసి లెఫ్ట్ లెగ్ అలాగే ఖాళీగా ఉంటుంది, దాన్ని పట్టుకోకండి. లెఫ్ట్ లెగ్ అనేది నార్మల్గా అట్లా పెట్టేసేయాలి, దాంతో పని ఉండదు మీకు ఆటోమేటిక్ వెహికల్స్లో. ఓన్లీ రైట్ లెగ్ అనేది మీరు బ్రేక్కి అండ్ ఎక్సిలేటర్కి యూజ్ చేస్తారు. బ్రేక్కి ఎక్సిలేటర్కి దీన్ని ఓన్లీ రైట్ లెగ్ తోటి యూజ్ చేస్తారు. మనకి లెఫ్ట్ లెగ్ అనేది వర్క్ దీంతో పని లేదు మనకి. ఇప్పుడు ఓన్లీ రైట్ లెగ్తో బ్రేక్ ప్రెస్ చేసి గేర్ వేసుకొని, ఇందులో గేర్లు కూడా చాలా ఉంటాయి, చాలా వెహికల్స్కి చాలా రకాల గేర్స్ ఉంటాయి. ఇది గేర్ మనం ఇందులో మా హియాచ్ వెహికల్లో పార్కింగ్ ఉంది, రివర్స్ ఉంది, న్యూట్రల్ ఉంది అండ్ థర్డ్ D ఉంది అండ్ 2 ఉంది, L ఉంది. సో 2, 3 L అనేది స్పీడ్ లిమిట్ అన్నమాట. L అంటే లో స్పీడ్లో వెళ్తుంది, 2 అంటే కొంచెం మీడియం స్పీడ్లో వెళ్తుంది, 3 అంటే కొంచెం ఎక్కువ స్పీడ్ అంటే 100లో వెళ్తుంది. మనం D పెట్టుకున్నాం అనుకో నీకు అన్లిమిటెడ్ స్పీడ్ అనమాట, ఎంత స్లో అయినా వెళ్ళచ్చు, ఎంత స్పీడ్ అయినా వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకే. D పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ తీసేసి మెల్లగా బ్రేక్ వదలాలి. బ్రేక్ వదిలితే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. చూడండి, వెహికల్ మూవ్ అవుతుంది. జస్ట్ బ్రేక్ వదిలితే ఎందుకంటే ఆల్రెడీ ఎక్సిలేటర్ అనేది బీటింగ్ కొంచెం ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది దీనికి. సో దాని ప్రకారం వెహికల్ అనేది కొంచెం మూవ్ అవుతుంది. మూవ్ అయిన కొద్దీ మెల్లగా దాన్ని బ్రేక్ మీద తీసి బ్రేక్ మీద నుంచి కాలు తీసి ఎక్సిలేటర్ ప్రెస్ చేయాలి. ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తే ముంగడికి వెళ్తుంది చూడండి, అలా ముంగడికి వెళ్తుంది, మెల్లిగా ప్రెస్ చేయాలి. వెహికల్స్ అనేది ఒక్కొక్కటి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇది హియాచ్ వెహికల్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. స్టీరింగ్ తింపుతూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మెల్లమెల్లగా ముంగడికి వెళ్ళాలి. ఓకే. నేను ఇది ముందు మంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఏ రోడ్లో ఎలా నడిపించాలి,
ఏ లైన్స్లో ఎలా ఉండాలి, డబుల్ వేలో ఎలా వెళ్ళాలి, సింగిల్ వేలో ఎలా వెళ్ళాలి, అండ్ త్రిబుల్ వేలో ఎలా వెళ్ళాలి, హైవే మీదకి ఎలా ఎక్కాలి, రౌండ్ అబౌట్లో ఎలా డ్రైవ్ చేయాలి అనేది నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. Yeah.